డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు, మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఒక్కొక్క భావానికి సంబంధమైనటువంటి విషయాలని ఇంతకుముందు అనేక వీడియోల్లో తెలియజేస్తూ వచ్చాం. ఆ విధంగా మేషము అనే భావము ఆ జాతకులకు ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వదు. అది అవసరమైన సమయంలో మనకి ఉపయోగపడకపోవడం వల్ల ఆ భావము ఎవరి లగ్నానికైనా ఎన్నవ భావముగా వచ్చినా ఆ భావము యొక్క కారకత్వాలు గాని, ఆ భావము యొక్క బంధుత్వ కారకత్వాలు గాని, గుణాధీశాలు గాని ఆ జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ ఉపయోగపడవు. అక్కడి నుంచి మనకు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి రావు. ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడితే ఆ సమయంలో ఆ జాతకులు దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండరు. అప్పుడున్నటువంటి పరిస్థితులకి అక్కడ వస్తున్న రిటర్న్ గిఫ్ట్స్ కి సంబంధం ఉండదు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 12 భావాలలో కూడాను మిథునము అనే భావము ఒకరి జాతకములో వారి లగ్నము ఏదైనా గాని ఆ లగ్నములో నుండి మిథునము అనే భావము ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావానికి సంబంధమైనటువంటి విషయాలని, ఆ కారకత్వాలని మనము బట్టబయలు చేయకూడదు, రహస్యంగా ఉంచాలి, పోస్టులు వేసి అతికించకూడదు. మనము తెలియకో తెలుసో ఆ విషయాన్ని మనం బయటికి చెప్పేస్తే మన జీవితంలో ఎప్పటికీ అది మనకు జరగదు. అది ఒక గ్యాసిప్ భావము. కాబట్టి ఈ 2 భావాలలో మనకు ఏదేని ఒక భావము మన లగ్నము నుండి ఎన్నవ భావముగా వచ్చినా ఆ 2 భావాలకు సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. అయితే మీరేమిటండి ఒక భావము మేషభావం అన్నారు, ఆ మేషభావానికి మన లగ్నం ఏదైనా ఎన్నవ భావముగా వచ్చినా వారి వల్ల ఉపయోగం ఉండదు అంటున్నారు. ఉదాహరణకి నాది తులాభావము, తులాభావానికి తులా లగ్నానికి 7వ భావముగా వస్తుంది కాబట్టి నా యొక్క భాగస్వామి వల్ల కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ నాకు యూజ్ ఉండదు అంటే ఖచ్చితంగా యూజ్ ఉండదు. మీరు రిటర్న్ గిఫ్ట్స్ పొందలేరు వారి నుండి. మీకు కావలసినటువంటి క్వాలిటీ క్వాంటిటీతో కూడినటువంటి ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, ఏ విషయాల్ని మీరు ఆశిస్తారో వారి నుండి మీరు పొందలేరు. ఒకవేళ మీరు ఎంత ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు కానీ తిరిగి వారు రిటర్న్ ఇవ్వడానికి వారికి ఆ ఫీలింగ్ అనేది రాదు అనేది మనం చెప్పుకున్నాం. అదే ఉదాహరణకి వృశ్చిక లగ్నము తీసుకుంటే వృశ్చిక లగ్నానికి ఈ యొక్క 6వ భావముగా వచ్చే మేషము అనేది ఉంటుంది కాబట్టి మీరు లోన్కి వెళ్ళకూడదు, లేదా అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. జాబు పరంగా మీరు ఎంత సర్వీస్ చేసినా దాని నుండి మీకు రిటర్న్ గిఫ్ట్స్ రావు.
కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్ కిందకి వెళ్ళండి, మీరు చాలా బాగా సంపాదించుకుంటారు అంటున్నాం. అదేవిధంగా మిథునము అనే భావాన్ని తీసుకుంటే, ఉదాహరణకి ధనుస్సు అనే లగ్నానికి మిథునం అనేది 7వ భావం వస్తుంది. కాబట్టి మీరు వివాహ సమయంలో దాన్ని ఎక్కువగా పదిలపరచుకోవాలి కానీ, రహస్యంగాను తక్కువ మందిని పిలిచి వివాహాలని చేసుకోవాలి కానీ, ఎక్కువ మంది తీసుకుని ఫంక్షన్లు పెట్టి సెలబ్రేషన్స్ చేసి వైభవంగా పోస్టులు అయితే అతికించి ఎక్కువ మందిని ఫంక్షన్ పిలిచి మీరు కానీ సెలబ్రేట్ చేసుకుంటే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది అని కూడా చెప్తుంటాం. అంటే గ్యాసిప్ చేయకూడదు. దేన్నైతే మనం గ్యాసిప్ చేయకూడదో దాన్ని మిథున భావంగాను, ఏదైతే మనకి ఎంత చేసినా దాని నుండి రిటర్న్ రాదో దాన్ని మేషభావంగా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మన జీవితంలో ఎంతైనా ఇవి 2 భావాలతో మన జీవితం గడిచిపోవలసిందా అంటే, మనకంటూ ఒక అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చే భావం ఏమైనా ఉందా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అని మనం క్వశ్చన్ వేసుకోగలిగితే దానికి సమాధానంగా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే 12 భావాలని ఆ భావముతో పోల్చి నేను మీకు చెప్తాను. అందులో ఒక్కొక్క భావానికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, అక్కడ మనకు అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని మనం ఆ సమయంలో ఉపయోగించుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతామన్న విషయాలు కూడా తెలుసుకుంటాము. పెద్దవారు చెప్తుంటారు ఏమిటంటే, అదృష్టం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది, అయితే దురదృష్టం మాత్రము తలుపు తెలుసుకునేంత వరకు కొడుతూనే ఉంటుంది అని. ఆ యొక్క మాట ఇక్కడ ప్రతి ఒక్కరికి యూనివర్సల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారందరికీ కూడాను వారి అదృష్టాన్ని వారు యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు స్పందించకుండా దానిని చేతులారా వదులుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అయ్యో ఆ సమయంలో నాకు అవకాశం వచ్చిందండి, నాకు వద్దు, నేను చేయను, నాకు కూడదని చెప్పేశాను, అందువల్ల నేను ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేవారు ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు ఒక్కొక్క భావాన్ని లగ్నంగా మార్చుకుని ఏ భావం మీకు అదృష్టాన్ని ఇస్తుందో ఆ సమయంలో మీరు ఎందుకు దాన్ని వదిలేస్తున్నారో కూడా పరిశీలిస్తాం. అయితే ఆ భావం ఏమిటో మొదట మీకు చెప్పేస్తాను. అదేమిటంటే కాలపురుషునికి 4వ భావముగా వచ్చే కర్కాటకము అనే భావము మీకు అవసరమైనప్పుడు అదృష్టాన్ని మీ చేతిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ సమయంలో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ దాన్ని మీరు చేతులారా వదులుకోవడం వల్ల తిరిగి మీరు ఆశించినప్పుడు అది రాకపోవడము, అదే అవకాశం వేరే వాళ్ళు చేజిక్కించుకుని ఆ అదృష్టాన్ని వాళ్ళు పొంది సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని చూసి మీరు మనోవేదన పొందడము, అయ్యో వెళ్ళిందే, వెళ్ళిపోయిందే, ఆ అదృష్టం నన్ను దాటి వెళ్ళిపోయిందే, వారు ఎంతో సుఖంగా ఉన్నారే అన్నటువంటి ఫీలింగ్ లో జీవితకాలము బాధపడము, ఆ తర్వాత అది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాకపోవడం కూడా జరుగుతుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 4వ భావంగా వచ్చే కర్కాటకమే ప్రతి ఒక్కరికి అదృష్టాన్ని అవకాశాలని కలిగించే భావంగా ఉంటుంది. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము అనేక విషయాల్ని మా గురువుల ద్వారా తెలుసుకుని ఇక్కడ చర్చిస్తూ వస్తున్నాం. అయితే ఇందులో ఇప్పుడు ఒకవేళ మీరు సింహలగ్నానికి చెందినటువంటి వారుగా ఉంటే, ప్రపంచంలో ఎంతో మంది సింహలగ్నానికి చెందినటువంటి వారు ఉంటారు. చాలా గొప్ప రహస్యం ఈ సింహలగ్నంలో దాగి ఉంది. వీరికి స్వతహాగానే అన్ని అవకాశాలు వారిని ఎత్తుక్కుంటూ వస్తాయి. అయితే ఎలాంటి అవకాశాలు వస్తాయంటే, కాలపురుషునికి 4వ భావము, అదేవిధంగా సింహలగ్నానికి 12వ భావంగా వచ్చే ఈ కర్కాటకము నుండి మీకు ఇతర దేశాలలో వెళ్ళి ఇతర దేశాల కాంటాక్ట్స్ పెట్టుకోవడం కానీ, ఇతర దేశాల నుంచి మీకు వచ్చే ఆదాయాలు కావచ్చు, లేకపోతే మీరు దాచిపెట్టుకున్నటువంటి ధనము ద్వారా
మీరు ఏర్పాటు చేసుకునే అసెట్స్ కానీ ఇవన్నీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. ఇప్పుడు మీ దగ్గర ఎలాగో డబ్బులుంది, ఇతర దేశాల్లో ఒక షేరింగ్ అంటే షేర్ చేయడానికి అక్కడ ఒక అసెట్ ని మనం కొనాలనుకుంటున్నాము, అందులో మీరు భాగస్వామిగా వస్తారంటే అంత దూరం మేము దాన్ని కాంటాక్ట్స్ మాకు లేవండి అనేసి వదిలేస్తారు. అదే గాని మీరు కానీ చేయగలిగితే అందులో రాబోయే కాలంలో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఈ సింహము అనే భావం ఏమిటంటే 12వ భావంగా పొందగలిగే అదృష్టాన్ని, అంటే కర్కాటకం నుండి పొందగలిగే అదృష్టాన్ని చేతిలో వదులుకోకుండా ఉండాలి. అందులో ప్రతి ఒక్కరు కూడాను తమ నిత్య జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి మనం రెస్ట్ లోకి వెళ్లే భావమే 12వ భావం. ఆ 12వ భావము మీకు ప్రశాంతతను కలిగించడానికి కర్కాటక భావంగా వచ్చింది. అయితే ఈ 12వ భావాన్ని ఏమంటారంటే అయన వ్యయన శయన భోగస్థానం అంటారు. అంటే భోగ భాగ్యాలని మీరు ఊహించకుండానే, మీరు అడగకుండానే తెచ్చిస్తుంది. అదేవిధంగా శ్రమించకుండానే ఎక్కువగా ఆదాయ అదృష్టాల్ని దాచుకునే విధంగా అది స్టోరేజ్ చేసుకునే భావంగా ఉంటుంది. చాలా మంది ఈ సింహ లగ్నానికి చెందినటువంటి వారు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే వీళ్ళు చాలా కష్టపడే నేచర్ ఉంటుంది. సమాజంలో ఒక అధికారమైనటువంటి పార్లమెంటరీస్ రాసేది, అంటే రాజకీయ రంగంలో కావచ్చు, ఒక డామినేట్ చేయగలిగే భావంగా ఈ సింహ లగ్నాన్ని చెప్తాం. బాగా కష్టపడతారు, కానీ వీరికి ఏ సమయంలోనైతే రెస్ట్ కావాలో ఆ సమయంలో కానీ వీళ్ళు రెస్ట్లోకి వెళ్ళి చక్కగా శయనించి నిద్రలోకి వెళ్ళి ప్రశాంతమైన జీవితాన్ని పొందాలి. కానీ వీళ్ళకి నిద్ర వచ్చేటప్పుడు ఇంకా కష్టపడాలి, ఇంకా శ్రమించాలి, ఇంకా ఒక పెద్ద వ్యక్తిని కలవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనేసి ఆ నిద్రని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే వీరికి నిద్రే అదృష్టం. అంటే చాలా మందిని మనం గమనిస్తాం, మాకు నిద్ర రాలేదండి, ఎంతసేపు ట్రై చేసినా అట్లా తిరిగి ఇట్లా తిరిగి పడుకున్నా కానీ మాకు పడక పొసగలేదండి అంటుంటారు. కానీ వీరికి అనుకోకుండానే అదృష్టం అనేది వరించింది. ఎవరిని? సింహలగ్నానికి చెందినటువంటి వారిని. కష్టపడి ఇంటికి వెళ్ళిన తర్వాత హాయిగా నిద్ర వస్తుంది, కానీ ఆ నిద్రని త్యజించి త్యాగం చేసి ఏదో ఇంకొక విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వారు నిద్రపోవాలి అనుకున్న సమయంలో వీళ్ళు బిజీగా ఉండడానికి అవకాశం అనిపిస్తుంది. నేను ఆ రోజు నీకు నిద్రపోవడానికి సమయం ఇచ్చాను, అదృష్టాన్ని ఇచ్చాను, హ్యాపీగా నిద్రపోయి ఉండొచ్చు కదా, కానీ ఇప్పుడు నువ్వు నిద్రపోలేని పరిస్థితి కలిగింది, నువ్వు బిజీ అయిపోయినావు కాబట్టి ఈ అదృష్టం అనేది అరుదుగా లభిస్తుంది ఈ సింహ లగ్నానికి చెందినటువంటి వారికి. మనం చెప్తుంటాం సింహ లగ్నానికి చెందినటువంటి వారు కానీ వృషభ లగ్నానికి చెందినటువంటి వారు కానీ ఇతర దేశాల్లోకి వెళ్ళి స్థిరపడలేరు అని చెప్తుంటాం. కానీ ఈ యొక్క 12వ భావంగా కర్కాటకము రావడం వల్ల ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంపదలు వీరిని ఎత్తుకుంటూ వస్తాయి, ఏదో ఒక అవకాశం రూపంలో, అదృష్ట రూపంలో. ఆ సందర్భంలో వీళ్ళు వదిలేస్తారు. అధిక పక్షంలో ఈ సింహ లగ్నానికి చెందినటువంటి వారిని ఇతర దేశాలు ఈజీగా అట్రాక్ట్ చేస్తాయి. అప్పుడు వీళ్ళు చక్కగా టూర్లు తిరిగినట్టుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేశంలో ఉండేటట్టుగా వీళ్ళు ఫ్లైట్ లోనే ప్రయాణం చేయగలిగే స్థితిని కూడాను అదృష్ట రూపంలో వీళ్ళకి అందిస్తుంది. కానీ ఆ సందర్భంలో వీళ్ళు ఏం చేస్తారంటే మాకు అవసరం లేదనేసి దాన్ని వదిలించుకుంటారు. అప్పుడు తర్వాత కాలంలో నేను వెళ్ళాలి, నేను అక్కడ కొంతకాలం గడపాలి, హ్యాపీయెస్ట్ లైఫ్ ని పొందాలనుకున్నా గానీ ఆ అదృష్టం వీళ్ళని వరించదు. స్వతహాగా కర్కాటకము ఏమైతే మనకు అందిస్తుందో ఆ అందించే సమయంలోనే దాన్ని అందిపుచ్చుకోవాలి, తీసుకోవాలి. కాదు, కూడదు, నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు ఇంకా పని ఉంది, మళ్ళీ చూస్తామని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ కర్కాటకం అనే భావము ఏ లగ్నానికైనా గాని నేను ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోనప్పుడు, నీకు కావాల్సినప్పుడు నేను ఇవ్వను అని చెప్పి మొరాయిస్తుంది. ఇది మనం ప్రతి విషయంలోనూ గమనించాలి. అదేవిధంగా 12వ భావం అనేది పడకలో పొందే సుఖము. మంచంపై పెళ్ళైన తర్వాత గాని లేదా పెళ్లి కాకమునుపు గాని విశ్రాంతంగా ఆరాంగా పడుకొని చక్కగా సుఖాన్ని పొందే భావం అది. దీర్ఘకాలికమైన సుఖము మీకు ఎక్కడ లభిస్తుందంటే రాత్రి పూట మాత్రమే లభిస్తుంది. ఆ రాత్రి అనే భావం ఏమిటంటే 12వ భావము మన పడక స్థానం. అది మనకి ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి, కానీ ఇప్పుడు అవసరం లేదంటే తర్వాత మీరు విశ్రాంతి తీసుకొని విధంగా మీకు కష్టాలు తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ఈ 12వ భావం అనేది ఇతర దేశాల్లో నివాసం అని కూడా చెప్తాం. 12వ భావం అనేది వైద్య సంబంధమైనటువంటి ఖర్చులు, వైద్య సంబంధమైనటువంటి జ్ఞానం అని కూడా చెప్తాం.
ఈ సింహ లగ్నానికి చెందినటువంటి వారికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వీరు డాక్టర్ల దగ్గరికి పరిగెత్తవలసినటువంటి అవసరమే లేదు. వారి చుట్టుపక్కల ఉన్నవారు కానీ, వారి అమ్మకు నాన్న కుటుంబ పరంపరలో నుండి కానీ, వాళ్ళ నాన్నకు అమ్మ కుటుంబ పరంపరలో నుండి కానీ ఖచ్చితంగా వీరికి ఆ వైద్య సంబంధమైనటువంటి సేవలు అందుతాయి స్వతహాగానే. అంటే ఇలాగ కష్టపడుతున్నప్పుడు ఇది తాగండి, నీకు బాగైపోతుంది, ఈ కషాయం తాగండి, ఈ మందులు వేసుకోండి, ఈ ఆయుర్వేద మందు వాడండి, ఈ హోమియోపతి మందు వాడండి, ఈ అలోపతి డాక్టర్ మంచిగా చూస్తున్నారనేసి తెలియకుండానే వీరు ఇంట్లో ఊరక ఉన్నా గానీ ఆ వైద్య సంబంధమైనటువంటి విషయాలు అదృష్ట రూపంలో వచ్చి చేరుతాయి. వీరు అన్నీ మాకు తెలుసులేండి, ఇప్పుడు అవసరం లేదని నెగ్లెక్ట్ చేస్తే ఆ తర్వాత ఎవరి ద్వారానైతే మీకు వైద్య సంబంధమైనటువంటి సలహాలు అందాలని, ప్రకృతి మీకు అదృష్టాన్ని కలిగించాలని, మీ వ్యాధి నుండి నివారణ పొందాలని, మీకు నయం కావాలని ప్రయత్నం చేశాయో అవన్నీ కూడా మీరు చేతుల్లా వృధా చేసుకోవడం వల్ల అదేవిధంగా దీర్ఘకాలికమైన రోగాలకు గురి అవ్వడం కూడా జరుగుతాం. కాబట్టి ఇది అందరికీ అదృష్టాన్ని ఇచ్చే విధంగా లేదు కదా, గొప్ప అదృష్టం ఇది. ఎలాగంటే ఎవరైతే హెల్తీగా ఉంటారో వారు వెల్తీని కలిగిన వారు అంటారు, ఆరోగ్యమే మహాబలం అంటారు. అలాంటి ఆరోగ్యము చెడిన సమయంలో మీరు మీకుగా వెళ్ళి హాస్పిటలైజేషన్ కాకుండా మీ కొరకే వైద్యులు మీ ఇంటికి రావడము, మీ కొరకే వైద్య సలహాలను చెప్పే జ్ఞానులు, అనుభవస్తులు మీకు తటస్థపడడం అనేది ఒక గొప్ప అదృష్టము. అలాంటి అదృష్టాన్ని మీరు ఆ సమయంలో కానీ ఉపయోగించుకోకపోతే జీవితంలో మీకు ఏదైనా కానీ తీవ్రమైన దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడి అప్పుడు వైద్యం అందాలని మీరు ప్రయత్నం చేసినా మీకు ఆ వైద్యం సరిగా సెట్ కాక ఇబ్బంది పడే వాళ్ళు కూడా వీళ్ళే. కాబట్టి ఇన్ని విధాలుగా కాలపురుషునికి 4వ భావంగా వచ్చే కర్కాటకము ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే అదృష్టాన్ని ఇస్తుందో సింహలగ్నానికి చెందినటువంటి వారికి ఈ యొక్క 12వ భావంగా వచ్చే కర్కాటకం నుండి కూడాను మీకు అనేక విధాలుగా చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ఆ సమయంలో కానీ సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన జీవితాలు పొందుతారు. దీంతో పాటు సెక్షువల్ లైఫ్ అని కూడా ఒకటి ఉంటుంది. అంటే ఏమిటి? 12వ భావము వివాహం అయిన తర్వాత సుఖ సంతోషాలని కలిగించే భర్తతోనూ భర్త భార్యతోనూ గడిపే ఒక రహస్యమైనటువంటి స్థానం. అంటే మనకు శరీరంలో ఉన్నటువంటి రహస్య భాగాలు ఏమైతే ఉన్నాయో ఆ భాగాల ద్వారా మీరు తృప్తిని పొంది సెక్షువల్ థర్స్ట్ని తీర్చుకునే భావం. మీరు ఏం చేస్తుంటారంటే అది ఎప్పుడైనా ఉండేదే కదా, భార్య ఎప్పుడు ఇంట్లో ఉంటుందిలే, భర్త ఎప్పుడు ఇంట్లో ఉంటారులే అనే ఉద్దేశంతో ఆ సెక్షువల్ సంబంధమైనటువంటి దాహాన్ని మీరు తీర్చుకోకుండా, అది ఇస్తాను అన్నప్పుడు మీరు తీసుకోకుండా మీకు అవసరమైనప్పుడు అది కావాలని కోరుకుంటే దొరకదు. కాబట్టి సింహలగ్నానికి చెందినటువంటి వారు సాంసారిక దాంపత్య అనుకూలతను అదృష్ట రూపములో పరమాత్ముడు ప్రకృతి మీకు అందిస్తుంది. దానిని మీరు చక్కగా ఉపయోగించుకున్న వరకే బాగుంటుంది. కానీ ఇప్పుడు అవసరం లేదనుకుంటే జీవితకాలము మీరు ఒంటరి జీవితాన్ని కూడా గడపవలసిన పరిస్థితి ఈ సింహలగ్నానికి చెందినటువంటి వారికి అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి కానీ ఇస్తూ ఉంది. అది ఎవరు చేసుకున్నటువంటి పని? మీరు చేసుకున్నది. మీ చేతులారా మీకు అవకాశం ఉంది, అయితే మీరు చేసుకోండి. ఈ సింహలగ్నానికి చెందినటువంటి వారు అధికంగా నైట్ డ్యూటీస్ లో స్పెండ్ చేస్తుంటారు. అంటే ఏమిటి? రాత్రి షిఫ్ట్ సిస్టమ్తో ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే మీకు వేరే అవకాశం వచ్చి ఉంటుంది, పగటిపూట జనరల్ షిఫ్ట్ లోనే పనిచేయడానికి మీకు అవకాశం ఇచ్చుంటాడు భగవంతుడు. కానీ అది వద్దని చెప్పి నాకు నైట్ షిఫ్టే కావాలని చెప్పి ఆ నైట్ షిఫ్ట్ లో మీరు అక్కడికి వెళ్ళడం వల్ల మీరు సంసారిక జీవితానికి దూరం అవుతారు. మీకు స్వతహాగానే ప్రకృతి ఏం చేస్తుందంటే మీరు చక్కటి బెడ్ రెస్ట్ పొందడానికి, బెడ్ లో భార్యాభర్తలు అయినటువంటి వారు సుఖశాంతుల్ని అనుభవించడానికి, లైంగిక సుఖాన్ని అనుభవించడానికి, రెస్ట్ గా ఉండడానికి మీకు అవకాశం ఇచ్చింది ప్రకృతి. కానీ అది వద్దు, నాకు ఆరాటం ఎక్కువగా ఉంది, సంపదలను సంపాదించాలి, ఇది దాచుకోవాలి, ఇంకా కూడా ట్రెజరీ లాగా మేము పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సుఖాన్ని వదులుకున్నప్పుడు ఆ తర్వాత మీకు ఏదైనా సుఖం మీకు ప్రాప్తించాలి ఇలాంటి రకమైనటువంటివంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకృతి మీకు ఇవ్వడానికి, మీకు దాసోహం పలకడానికి అది ముందుకు రాదు. ఇదే నిజం. కావాలంటే పరిశీలించి చూడండి. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం.
దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.